ప్రవక్త ఎవరు? ముహమ్మద్ కి 11 మంది భార్యలు. ఖదీజా బింట్ ఖువైలిద్. ఖదీజా ఒక ధనవంతురాలైన వితంతువు. మొదట ఆమె ముహమ్మద్ను నియమించుకుంది వ్యాపార ఏజెంట్గా. ఆమె అతని పనికి ఆకర్షితురాలై మరియు అతనికి ప్రపోజ్ చేసింది. ఖదీజా వయసు 40, అయితే ముహమ్మద్ వయస్సు 25. ఆమె అతనికి 6 పిల్లలను కన్నది. ఆమె మరణించే వరకు 25 సంవత్సరాలు కొనసాగింది. ముహమ్మద్ ఆమెకు ముందు ఇతర భార్యలను వివాహం చేసుకోలేదు. అతను ఆమె మద్దతు మరియు తీర్పుపై ఆధారపడ్డాడు. రెండవది సౌదా బింట్ జామ్ఆ. ఆమె కూడా ఒక వితంతువు. సౌదా మరియు ఆమె మొదటి భర్త ఇస్లాం మతంలోకి మారిన తొలినాళ్లలో ఉన్నారు. ముస్లింలు హింసించబడ్డారు కాబట్టి వారు తరలి వెళ్లాల్సి వచ్చింది. సౌదా భర్త మరణించాడు. ఆమెకు 5 లేదా 6 పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో ఆమెకు దాదాపు 30 సంవత్సరాలు. త్వరలోనే ముహమ్మద్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలకు అతను మరొక భార్యను తీసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వాలనుకున్నట్లు నివేదికలు ఉన్నాయి. మూడవది ఆయిషా బింత్ అబూ బకర్. ఆయిషా తండ్రి ముహమ్మద్కు అత్యంత స్నేహితుడు. ఆమెకు 6 లేదా 7 సంవత్సరాల వయసులో అతనితో నిశ్చితార్థం జరిగిందని రికార్డులు సూచిస్తున్నాయి. ముహమ్మద్ వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. ఆయిషా అతను వివాహం చేసుకున్న ఏకైక కన్య. ఆమె తెలివైనది మరియు పండితురాలు. ఆమె మొత్తం ఖురాన్ను కంఠస్థం చేసింది. ఆమె 18 లేదా 19 సంవత్సరాల వయసులో ముహమ్మద్ ఆమె చేతుల్లో మరణించింది. ఆమె అతని మరణం తర్వాత 40 సంవత్సరాలకు పైగా అతని సందేశాన్ని తీసుకువెళ్ళింది. నాల్గవది హఫ్సా బింత్ ఉమర్. ఆమె తండ్రి ముహమ్మద్ స్నేహితుడు. ఆమె మొదటి భర్త బదర్ యుద్ధంలో చంపబడ్డాడు. హఫ్సా కేవలం 18 సంవత్సరాల వయసులో ఆమె వితంతువు అయింది. ఆమె త్వరలోనే ప్రవక్తను వివాహం చేసుకుంది. ఆమె చిన్నది మరియు తెలివైనది. హఫ్సా ఖురాన్ చదవడానికి గంటల తరబడి గడిపేది. ఐదవది జైనాబ్ బింట్ ఖుజైమా. హఫ్సా లాగే ఆమె కూడా బదర్ యుద్ధంలో వితంతువు అయ్యింది. ఆమెకు అవసరమైనవి అందించడం ముహమ్మద్ బాధ్యతగా భావించాడు. ఆమె దయగలది మరియు దాతృత్వం గలది. ప్రజలు ఆమెను పేదల తల్లి అని పిలిచేవారు. జైనాబ్ అనారోగ్యానికి గురై వివాహం జరిగిన 3 నెలల తర్వాత మరణించారు. ఆరవది సలామా బింత్ అబూ ఉమయ్య. ఆమె ప్రవక్త వివాహం చేసుకున్న మరొక వితంతువు. ఆమె మొదటి భర్త ఉహుద్ యుద్ధంలో గాయాలతో మరణించాడు. అతను ముహమ్మద్ పెంపుడు సోదరుడు. ముహమ్మద్ తన పిల్లలను పోషించాల్సిన అవసరం ఉందని భావించాడు. దానిని అధికారికంగా ప్రకటించడానికి అతను సలామాను వివాహం చేసుకున్నాడు. ఆమె అతని అనేక యాత్రలలో అతనితో పాటు వెళ్ళింది. ఆమె అతని ఇతర భార్యలందరినీ మించిపోయింది మరియు 84 సంవత్సరాల వయసులో మరణించింది. ఏడవది జువైరియా బింత్ అల్హారిత్. జువైరియా ఒక యుద్ధంలో బంధించబడ్డాడు. ఆమె తండ్రి బాను ముస్తలిక్ తెగ అధిపతి. ముస్లింలు అతన్ని ఓడించి ఆమె భర్తను చంపారు. ఆమె ప్రవక్తను వివాహం చేసుకుంది మరియు ఆమె తెగ ఇస్లాం మతంలోకి మారింది. 100 మంది బందీలు విడుదలయ్యారు. ఫలితం. ఎనిమిదవది ఒక జైనాబ్ బింట్ జహ్ష్. జైనాబ్ ముహమ్మద్ బంధువు. అతను తన దత్తత తీసుకున్న కుమారుడు జయద్తో తన వివాహాన్ని ఏర్పాటు చేశాడు. జయద్ ప్రవక్త యొక్క మాజీ బానిస. కాని అమ్మాయి ప్రతిష్టాత్మకమైనది మరియు కులీన వంశం ఉంది. ఆమె భర్త స్థితి సరిపోలేదు. ముహమ్మద్ వారిని విడాకులు తీసుకోవడానికి అనుమతించారు. అతను వెంటనే జైనాబ్ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమె కోరుకున్న ఉన్నత హోదా వచ్చింది. 9వది హబీబా బింట్ అబూ సుఫ్యాన్. ఆమెను రామ్లా అని కూడా పిలుస్తారు. ఆమె మొదటి భర్త ఆమెను ఒక కుమార్తెతో వదిలి చనిపోయాడు. రామ్లాకు మద్దతు లేదు. ప్రవక్త అది విన్నది మరియు ఆమెను వివాహం చేసుకోవాలని ఇచ్చింది. 10వ సఫియా బింట్ హుయా ఇబ్న్ అఖ్తాబ్. సఫియా యూదు బాను నాదిర్ తెగకు చెందిన ఒక గొప్ప మహిళ. ముహమ్మద్ ఆమె తెగను ఓడించారు. అతను ఆమె తండ్రిని మరియు భర్తను ఉరితీశాడు. సఫియా ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించి ప్రవక్తను వివాహం చేసుకుంది. ఇది శత్రువులను సమన్వయం చేయడానికి ఒక రాజకీయ కూటమి. 11 ఒక మైమునా బింట్ అల్హరిత్. మైమునా ఒక భక్తుడైన ముస్లిం. ఆమె తనను వివాహం చేసుకోవడానికి ముహమ్మద్ను ఇచ్చింది. ప్రవక్త అంగీకరించి ఆమె భక్తికి ఎంతో విలువ ఇచ్చాడు. అతను ఆమెను బారా అని పిలిచాడు,
అంటే ధన్యురాలు అని అర్థం.